మృత్యుంజయుడైన యేసు నామములో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగలో కొన్ని సత్యాలు తెలుసుకొని తర్వాత పునరుత్థాన శక్తి గురించినటువంటి చక్కని తలంపులను మనం పంచుకుందాం. అయితే క్రీస్తు స్వయంగా పలికిన మాటల్లో ఈ వాక్యం ద్వారా ఎందరో అన్యజనులు క్రీస్తు నిజరక్షకుడిని నమ్మారు కదా. సవాల్ చేసినట్లుగా నేనే అన్నారు. నేనే మార్గము, సత్యము, జీవము అన్న అద్భుతమైన మాటల్లో గొప్ప సత్యము దాగి ఉంది. ఆ సత్యాన్ని త్రికరణ శుద్ధితో నమ్మితే విజయము తథ్యము. నెమ్మదిగా అయినా సరే మనం విజేతలం కాగలము. ఆ క్రీస్తు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి ప్రేమిస్తారు. విద్య లేని వాడు వింత పశువు అంటారు కదా. సఫలతనిచ్చే విద్య సంస్కారవంతులు చేస్తుంది. విద్య యొసగున వినయము అన్నారు. విద్యావంతుల్లో వినయము, సద్భావాలు, సత్శీలత కనిపిస్తాయి. మన జీవిత గమనంలో తారసపడే వ్యక్తుల్లో స్నేహంగా, సన్నిహితంగా జీవిస్తూ, మంచిని పంచుతూ, దైవ బోధకులను గౌరవిస్తూ, విధేయత చూపిస్తూ, బోధల్ని పాటిస్తూ, దైవభక్తితో జీవించే వారిని సమాజము గౌరవించగలదు. దేవుని దీవెనలకు అర్హులు కాగలరు. మరి జీవితంలో నిర్ణయాలు చేసే సమయంలో స్పష్టమైన దేవచిత్తం గ్రహించాలి. దావీదురాజు, యెహోషాపాతు, మోషే, యెహోషువాలు కూడా సాధించిన అన్ని విజయాల్లో దేవుని ముందుగా సంప్రదించేవాళ్ళు. వివాహ సమయాల్లో, ఉద్యోగ సమయాల్లో, ప్రయాణ సమయాల్లో, ప్రతి నిర్ణయాల్లో చిన్న ప్రార్థన ద్వారా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని తెలుసుకుందాం. చదువు రాని వాని చేతిలో పుస్తకం ఉంచుట కానీ, మనసు లేని, సంస్కారం లేని చేతిలో జీవితాన్ని ఉంచరాదు. ఇద్దరూ ఆడుకుంటారు కానీ గౌరవించరు. క్రీస్తును ప్రకటించిన పౌలు మన జీవితాల్లో ఆత్మఫలాలు ఫలించాలని హెచ్చరించాడు. 9 ఆత్మఫలము: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశ నిగ్రహము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. వీటిలో ఏ గుణం సన్నగిలినా మానవత్వం వృద్ధి చెందకుండా ఉంటే చాలు. ఆ మానవత్వం మనిషిని ఉత్తమ విశ్వాసిగా నిలబడుతుంది. దేవుడు మనకిచ్చిన జీవితంలో దేవుని అనుగ్రహం, తల్లిదండ్రుల సంరక్షణ, ఆ అనుభవంలోనే చదువు, సంస్కారం లభిస్తాయి కదా. ఉత్తమ జీవితాన్ని పొందుకుంటాం. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇతరులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందాన్ని పంచడం మాత్రం సాధ్యం అవుతుంది. మన జీవితంలో ఎన్నో అనుభవాలు చవిచూస్తాం. కలిములేములు, కావటి కుండలు. అయితే జీవితంలో అతిగా బాధించేది దుఃఖం. అది దిగమింగుకుని బ్రతకటం నేర్చుకోవాలి. అతి భయంకరమైనది నిరాశ. సైతాను వాడే చురుకైన ఆయుధం అదే. అది పట్టించుకోక యుద్ధోపకరణాలైన వాక్యము, ప్రార్థన, సహవాసము, పరిశుద్ధాత్మ, కన్నీరు ఈ వీటితో జయించుకుని సైతాను తంత్రాలన్నింటినీ పడగొట్టాలి. అవి చాలా నీచమైనది అసూయ. అది దరికి రాదు. ఏవి మాన్యమైనవో, ఖ్యాతి గలవో, ఉత్తమమైన లక్షణాలతో జీవితాన్ని దేవుని చిత్తంలో కొనసాగించాలి. మనం ఎదుర్కొనే కష్టాలు, అనుభవాలన్నీ దేవుని చిత్తంలో ప్రత్యేక ప్రణాళికల ఆధారమని నమ్మాలి. అవి మనల్ని బాధించడం కాదు, కానీ ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎందరు కపటంగా ప్రవర్తిస్తున్నారో మనం గ్రహించి పాముల వలె వివేకంగాను, పౌరాల వలె నిష్కల్మషంగా జీవిస్తూ దేవునితో అతి సన్నిహితంగా జీవనాన్ని కొనసాగించటం మంచిది. ఒక వ్యక్తి ప్రశ్నలకు జవాబు దేవుడే మనకివ్వాలి. చీకట్లో దారి చూపే సమర్థత ఉంటే వెలుగెందుకు? అన్ని ప్రశ్నలకు జవాబు దొరికితే కాలం ఎందుకు? మనం కోరినవన్నీ లభిస్తే కన్నీరెందుకు? అన్ని పరిస్థితులు మనం కోరినట్టు జరిగితే అసలు దేవుడు ఎందుకు? నిజమే. ఎందుకనగా కన్నీరు తుడిచి ఆదరించి జీవిత పరమార్థాన్ని బోధిస్తే బైబిలు పఠనం ద్వారా క్షయమైన జీవితం నుండి అక్షయమైన నిత్య రాజ్యంలో స్థానంలో కలిగి ఉండుట అనే ధన్యత కోరుకుని దానికై మనం శ్రమించాలి కదా. అయితే ఈ దినాన పునరుద్ధానం పొందిన తర్వాత కొన్ని శ్రేష్టమైన అనుభవాల్ని మనం ఒకసారి పునరావృతం గావించుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. శ్రేష్టమైన పునరుద్ధానం క్రైస్తవత్వానికి పునాదే. కొరింథీ పత్రికలో లేఖనాలు నెరవేర్చబడినట్లు సాక్షులమని శిష్యులు తెలిపారు. సువార్త మాకు అప్పగించారని కూడా అన్నారు. దేవుని యందు విశ్వాసం అవసరం. ఈ గుర్తు, మన నిశ్చయత, మన భరోసా కేవలం ఖాళీ సమాధియే. రక్తసిక్త పాదాలు గల సాధు సుందర్ సింగ్ చెప్పింది ఏమంటే, నేను ఐగుప్తు చూశాను, రాజుల సమాధులు పిరమిడ్ల ద్వారా చూశాను, మక్కా వెళ్ళి మహమ్మద్ సమాధి చూశాను, నెపోలియన్ సమాధి ఫ్రాన్స్లో చూశాను, పాలస్తీనా వెళ్ళి క్రీస్తు సమాధి ఖాళీగా ఉండటం చూశాను అని మోకరించి స్తుతించాను.
ఖాళీ సమాధి ఇచ్చిన దేవునికే ఘనత అన్నాడు. పునరుద్ధరణైన క్రీస్తుని చూస్తా మాత్రమే కాదు ప్రకటిస్తున్నామని శిష్యులు అన్నారు. పునరుద్ధానం అనే మాట గ్రీకు భాషలో ఎనా అత్యాసియాస్ అంటే ఎనా అంటే పై, అత్యాసియాస్ అంటే నిలుపుట, అనాత్యాసియాస్ తిరిగి లేచుట, నిలుచుట, కోలుకొనుట, మరి పునరావృతం అని అర్థం వస్తాయట ఇది పునరుద్ధానం అనే అనుభవానికి. అయితే ఈ పునరుద్ధానము కొత్త నిబంధనలో 42 సార్లను వ్రాయబడిందట. పునరుద్ధానం క్రైస్తవులకు సజీవ నిరీక్షణ, సంపూర్ణ రక్షణకు హామీ. 24 లూకా 5:6లో వారు భయపడి నేలమోపున్నప్పుడు ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని దూతలు సాక్ష్యం ఇచ్చారు. దుఃఖంతో వెతుకుచున్న 3 స్త్రీలకు ఆయన చెప్పినట్లుగా అనేక స్థలాల్లో మనం మరి గమనిస్తాం. అనేక స్థలాల్లో క్రీస్తుని చూస్తాం. చాలామంది క్రీస్తు పటాన్ని మరి జాతిపిత మహానుభావులను అందరినీ కూడా పెట్టి పూజించుట, క్రీస్తు పటాన్ని కూడా పెట్టి పూజించుట తగదు. ఆయన ఒక్కడే దేవుడు, ఒక్కడే సజీవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. 1 కొరింథీ 15:3-4లో నాకు ఇవ్వబడిన ఉపదేశం క్రీస్తు మృతి పొంది 3వ దినము లేపబడెను. లేఖనానుసారంగా కొనసాగే యాదృచ్ఛికం కాదు ఇది సంఘటన. ఇది పుట్టుక, సేవా జీవితం, మరి ఆయన ఉపమానాల ద్వారా బోధించటం, ఎన్నో అద్భుతాలు చేశారు. మరణము, శ్రమలు, సమాధి చేయబట్టం అన్నీ కూడా వారి ధనవంతుల్లో సమాధి అని కూడా, అరిమత్తయి సమాధి అని కూడా మనం గమనిస్తాం. అతడు నీతిమంతుడు, అతడు మరి సమాధి ఇచ్చాడు. ఇవన్నీ కూడా లేఖనాలు నెరవేరేటట్టుగా జరిగినాయి. గొప్పవారి సమాధిలో ఉంచబడ్డాడు అనేది అంటే అరిమత్తయ్యే. 750 సంవత్సరాల క్రితము యెషయా కూడా వివరించాడు. మరి పునరుద్ధాన అనుభవాలు ఎంతో గొప్పవి. మరి యోబు అన్న మాట ఎంత గొప్ప మాట. 19:27లో నా విమోచకుడు సజీవుడు, నేను మరి నిజమే. హోషియా 13:4లో మరణమా నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ? నిజంగా మరి ప్రాణము పాతాళంలో విడిచిపెట్టనివ్వడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు అనే మాట కీర్తనలు 16:10లో రాయబడలేదా? ఆయన శరీరం పాడవలేదు, ఆయనలో పాపం లేదు, ఆయన నోట కపటం లేదు. యెషయా 55:25-8లో మరణం ఆయన మృంగివేస్తాడు, యెహోవా ప్రతి వాని దుఃఖాన్ని బాష్పబిందువుల్ని తుడిచివేస్తాడు. ఎంత చక్కని అభయం అనుకుందండి. ప్రవచనానుసారమైన లేఖనాలు నెరవేరినాయి. 3వ దినమున లేఖనానుసారంగా లేచాడు. నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నాను, ప్రాణం పెట్టడానికి తీసేయడానికి నాకు అధికారం ఉందని కూడా చెప్పారు. జగత్తు పునాది వేయబడక ముందే త్రిత్వంలో తీసుకున్న నిర్ణయం కొరకే మరి పాపం తీసివేటికే వచ్చాడు క్రీస్తు. సవాలుగా చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడేదని అనుకున్నారు. యేసయ్య మాటలు జీవమిచ్చే మాటలు, యేసయ్య మాటలు మరి మానవుని బ్రతికించే మాటలు, చచ్చిన వారిని బ్రతికిస్తాయి. మరణంలో కానీ ఏమాత్రం అధికారం లేదు, ప్రాణం ఇష్టంగానే ఇచ్చాడు. అయితే ఇది క్రైస్తవ నిరీక్షణ. సజీవుడైన వారిని మృతులు ఎందుకు చూపుతున్నారు? నిజమే. మరి పునరుద్ధాన బలము ముద్ర, మరి ఒక విజయము. ఖాళీ సమాధి ఒక గుర్తు. పునరుద్ధానం క్రైస్తవులకు కేంద్రము. క్రైస్తవ బోధలన్నీ పునరుద్ధాన ఆధారంగా నిలిచాయి. క్రీస్తవులే మనం లేపబడగలం. మరి స్వల్పకాల అనుభవం పాతాళము కూల్చబడింది, మరణం ద్వారా చీల్చబడింది, మరణ ద్వారం చీల్చబడింది, పరలోకం తెరవబడింది. మరి దశలోనికి వెళ్ళి నిరీక్ష లేని వారి మనం జీవించకూడదు. పునరుద్ధానం లేకుండా క్రీస్తు లేడు. పునరుద్ధానం ఆధారము. పునరుద్ధాన క్రైస్తవత్వానికి నిరీక్షణ ఉంది. మరి మాంక్స్ అనేవాళ్ళు నార్త్లో పర్వతాన్ని అనుభవం తట్టి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ శరీరం అంటే దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆకాశ పక్షులకు విసిరి అదే పరలోకం చేరుస్తుందని నమ్ముతారట. పిచ్చి ఆచారాలన్నీ ఉన్నాయి. మనకు చక్కగా సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేపబడే నిరీక్షణతో ఉన్న క్రైస్తవులు జీవితం ధన్యం. గోధుమ గింజ యోహాను 12:24లో అది చనిపోద్ది, అది ఆకారం లేకుండా అయిపోయి చక్కగా మొలకగా పైకి వస్తుంది. అదే మన నిరీక్షణ, అదే మన పునరుద్ధాన శక్తి. మన జీవితం కూడా అదే అనుభవంతో క్రైస్తవులు సమాధి చేయబడతాడు. తిరిగి ఆయన లేచినటువంటి పునరుద్ధాన శక్తిని మనం పొందుకుని ఆ నిరీక్షణతోటే మనం ఉంటాం. రానున్న జీవితానికి అదే ఆధారం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఖాళీ సమాధి చూసి మరణం తర్వాత మరొక జీవితం ఉందని గ్రహించా అన్నాడు. అతడు క్రైస్తవుడు కాదు. మరి టోజర్ కూడా క్రీస్తు పునరుద్ధానం గురించి రాశాడు. పునరుద్ధానం క్రీస్తులో ఉంది. మనం క్రీస్తు మరణము జయించి తిరిగి లేచిన
క్రీస్తు పునరుద్ధానంలో శక్తి ఉంది. ఎందరో చెప్పినట్లు మానవుని జీవిత కాలంలో మరణము గెలిచి తిరిగి లేచి ఆవల ఏముందో చూసి చెప్పినటువంటి ఆ క్రీస్తే మనకు మార్గదర్శకుడు, సాక్షి. ఈ లోకంలో ప్రేమించి ఆదరించే వారు లేకపోయినా క్రీస్తు మనకు చాలు. మరణం తర్వాత తెర తీసి చూపించాడు. ఇవి సరే ఎంత స్పష్టంగా మరి లూకా 16లో ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరి పరిస్థితి చనిపోయిన తర్వాత ఏమవుతుందో చక్కగా చూపించారు కదా. అయితే పునరుద్ధానంలో మరి ఆదికాండం 3:15లో ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటంటే మరి ఆ, సర్పము మానవుడికి వైరం ఉంటుంది. స్త్రీ సంతానానికి, స్త్రీ అంటే కనిక మరియ, ఆ నా సంతానం అంటే క్రీస్తు, వైరం ఉంటుంది. అది చివరి వరకు అది కొనసాగింది. అది సిలువలో ముగించింది, సమాప్తమైంది. మనుషులు ఆలోచన సైతాన్ని ఎప్పుడు కూడా చెడగొట్టడానికే చూస్తాడు. ఆయన ఆజ్ఞల నుంచి దూరం చేయడానికే చూస్తాడు. కాబట్టి బాబెలు గోపురం కట్టుకుని కూలిపోయారు కదా. అయితే ఫరోలో అపవాది ఎక్కడెక్కడ ప్రవేశించాడో గమనిద్దాం. ఫరోలో ప్రవేశించి 2 సంవత్సరాల్లో బిడ్డలను మోషేని చంపడానికి చూశాడు. ఆయన దేవుడు మోషేని రక్షించి నాయకుడిగా ఉంటలేదా. హామాను కూడా యూదులపై మరణశాసనం వేస్తే మరి హామాన్లో సైతాను ప్రవేశించి యూదుల్ని మరి నశింపచేయాలని కోరుకుంటే ఎస్తేరు మొర్దెకై సహకారంతో ప్రార్థించి జాతిని రక్షించుకోలేదా. గలతీ 4:4లో కాలం సంపూర్ణమైనప్పుడు లోకంలో ప్రవేశించాడు. మరి హేరోదులో తర్వాత ప్రవేశించి మరి క్రీస్తుని కూడా చంపాలని 2 సంవత్సరాల మరి లోపున్న బిడ్డల్ని చంపడానికి ప్రయత్నించలేదా. తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండే క్రీస్తుని శిఖరాగ్రం తీసుకెళ్ళి చంపించాలని చూడలేదా. మరి పేతురుతో కూడా ప్రవేశించి నాకు సిలువ మరణం నీకు రానివ్వను, వద్దు నీకు అని తప్పిద్దామనే మాటను ఆవేశంతో పలికితే సైతానాన్ని వెనుక పొమ్మని గద్దించలేదా. ఎన్నో అనుభవాల్లో సైతాను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టేటప్పటికి చంప చూసినప్పటికీ క్రీస్తుని బ్రతికించి ఆయన పని సమాప్తం చేసే ధన్యత ఇచ్చారు. అపవాది గజ్జి సింహం వల్ల ఈ నాటికి కూడా మనం వెంటాడుతూనే ఉంది. ఆ పునరుద్ధరణ శక్తి మనం జయించగలము. అయితే మరి మన వాళ్ళని విమోచించటకు సమాప్తం చేశాడు. ఆత్మ మరి దాన్ని పూర్తిగా అప్పగించాడు. సైతాన్ ఆగలేదు. మళ్ళా ప్రధాన యాజకుల్లో ప్రవేశించింది. అనుమానాలు రేకెత్తించింది. ఆయన వంచకుడు అని అయ్యా అయ్యా అని ఎంతో గౌరవించి ఆ లోకాధికారికి క్రీస్తు వంచకుడని మరి ఒక అందరికీ శిష్యులకు స్త్రీలకు కూడా గుర్తులేదు. కానీ ఆయన చెప్పిన మాటలు నేను లేస్తాను 3వ రోజు అన్న మాట వాళ్ళకి భయం కలిగించింది. మరి సమాధికి భద్రత ఎందుకండి, అలా ఓపెన్గా ఉంటుంది కదా. కానీ ఆ సమాధికి సీల్ మరి దానికి ముద్ర వేసి దాని అధికారంగా అక్కడ కాపలా కాసి వాళ్ళు ఇలా ఎత్తుకుపోతారేమో అని ఎంతో శ్రద్ధ వహించారు. అయినప్పటికీ ఆ లో సైతాను తంత్రాలన్నింటినీ ఎరగని వారం కామని చెప్పిన రీతిగా మరి వచ్చినటువంటి 3 స్త్రీలు రాయి ఎలా దొర్లిస్తారన్నారే కానీ ఆ సీల్ గురించి పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆ లోపల ఉండే ఆ అనుభవాన్ని కూడా దాన్ని కొట్టివేసి ఆ సీలును కూడా మరి దాన్ని జయించి ఆ ముద్రను గెలిచి మరి ఆ రాయి పొర్లించబడటం అది అంత అద్భుతంగా భూకంపం ద్వారా అది దానికి ఆటోమేటిక్గా అది దొర్లించబడి అది ప్రభు మరి ఆరోహణం అవడానికి మరి వచ్చారు కదా. అయితే మనకి ఈ సమాధికి కావలి ఉంచారు. మరి సమాధికి ముద్ర వేసి తాళం వేశారు. ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ప్రభు గొప్ప అద్భుతంగా లేచాడు. మరి మెడగదిలో మరి తలుపులన్నీ మూసుంటే ఎలా రాగలిగాడు. అది పునరుద్ధాన శక్తితో ఆయన వచ్చిన అనుభవమే కదా. క్రీస్తు లేచాడు. ఖాళీ సమాధి సాక్ష్యం, దూతల మాటలు సాక్ష్యం, 3 స్త్రీలు సాక్ష్యం ప్రత్యక్షంగా చూశారు. ఎమ్మాయి గ్రామంలో క్రీస్తుతో మాట్లాడిన హృదయాలు మండటం సాక్ష్యం. 10 పునరుద్ధాన 7 ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అదేంటంటే మరి ఎంత అద్భుతమైన అనుభవాలంటే జీవము గల నిరీక్షణ మనకు లభించడమే కాకుండా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనుభవించగలుగుతున్నాం. ఎఫ్ఎస్సి 1:3. రెండవది ఆత్మ వరాలు ఈవులు లభిస్తాయి. ఎఫ్ఎస్సి 4:8. తర్వాత ఆత్మ సంబంధమైన జీవము గల నిరీక్షణ లభించింది. విశ్వాసము పునాదు నిలిచింది. రోమా 1:15. జీవము గల నిరీక్షణ 1 పేతురు 1:4. తర్వాత దైవత్వము పునరుద్ధానము ప్రకటించబడింది. తర్వాత మరి క్రీస్తు బలిని బలైపోయి
మరి దేవుడు అంగీకరించిన ఆ బలి ద్వారా ఎఫెసీ 5:2లో అర్పణ బలిగా క్రీస్తు అర్పించబడ్డాడు మన కొరకై. 7 క్రీస్తు పునరుత్థాన వలె మనము కూడా లేపబడతాము. మరి 1 దశలోనియ 4:13లో మనకు నిరీక్షణ కలిగి ఉండటం, మనం కూడా లేపబడతామనే ధైర్యంతో మన కన్నీరు తుడుచుకోవాలి. యేసుక్రీస్తు మరి సమాధి భద్రం చేసినప్పటికీ అక్కడ మనం కొద్దిగా ఈ ముద్ర వేసినప్పుడు అరిమత్తయి యోసేపు తనకే దాచుకున్న ధనికుడైన నీతిమంతుడు సమాధి క్రీస్తుకు ఇచ్చాడు. మరి ఆ ముద్రను జయించిన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈస్ట్ అనుభవం అందరిలో ఒక్కడే ఒకడు. ఆ మాట మనకి సమాప్తమైంది, సంపూర్తయింది. మానవావతారం పూర్తయింది. రక్తం చిందించక మరి చిందించిన తర్వాత పాపం వల్ల జయం ఇచ్చి మనకు ఎంతో గొప్ప అనుభవాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించాడు. శరీరధారిగా క్రీస్తు రక్తం కార్చుట, రక్తం ద్వారా పాప విమోచన, మానవాళికి రక్షణ, పాపం వెల చెల్లించబడింది, శ్రేష్టమైన పని సమాప్తమైంది. మన జకరియా 13:6లో ఈ చేతికి గాయములేమి అని అడుగగా ప్రేమించిన వారు చేసిన గాయాలు. మనం మన పాపాల ద్వారా ఆయన అవమానపరుస్తూ గాయపరుస్తున్నామా? ప్రేమించినందుకు అవమానం, తిరస్కారం, ముళ్ళ కిరీటము, 3 మేకులతో మరి గాయపడటం, ఆ గాయాల ద్వారా రక్త స్రవించటం. ఆయన యెషయా 53లో చెప్పుంటారుగా, లేత మొక్కవలే ఎండిన వాడుగా, మరి వ్యసనాక్రాంతుడిగా, చూడనలిన వారిగా నలుగొట్టబడ్డాడు. మరి మనల్ని ఈస్టర్ అనుభవంలో మనం ప్రేమ నేర్చుకోవాలి. మనం ప్రేమించిన క్రీస్తు మరి మరి చనిపోయారు అని మనం దిగులు పట్టడం కన్నా సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు, ఆ శక్తితో మనం మనల్ని ఆదరిస్తాడనే ధైర్యంతో మనం ప్రతి దినము ఆ పునరుద్ధాన శక్తిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. 1 కొరింథీ 13:15-3లో లేఖనముల ప్రకారంగా ఆయన పాపం నిమిత్తమే మరణించాడు, లేపబడ్డాడనే సత్యాన్ని మన గుండెల్లో ఎప్పుడు దాచుకోవాలి. పాపాన్ని క్షమించగల అధికారం ఉంది. పాపం మరి విస్తారమైన ప్రేమించినందుకు విస్తార పాపాలు కూడా క్షమించబడటం కూడా మనం తెలుసుకుంటాం. మరి మనం అరిమత్తయి అనే ఆ ఊరి పేరే అరిమత్తయ్యటండి. ఆ ప్రాంతానికి పేరు తెచ్చాడు. మరి నిజంగానే సుగంధ తైలం కంటే మంచి పేరు చాలా ముఖ్యమైనది. అంత పేరుగల వ్యక్తి అరిమత్తయి యోసేపు. 4 సువార్తల్లో కూడా ఆయన గురించి రాయబడింది. మత్తయి 27:57-61 వరకు, మార్కు 15:43-46 వరకు, లూకా 23:51-53 వరకు, యోహాను 19:38-42 వరకు. ఎంత విలువైన వ్యక్తి కాబట్టి ఆయన తెగించాడనే మాట రాయబడింది. మరణించిన తర్వాత శవాన్ని కోరుకోవడం ఎంత ప్రేమండి. ఆయన పరిస్థితి సన్హెడ్రన్ 70 మందిలో ఒక సభ్యుడు. అందరూ 69 మంది ఒక పక్క క్రీస్తు మరణాన్ని కోరుకుంటే అతను ఒక్కడే ఆ మరణాన్ని మరి సహించలేకపోయాడు. తెగించి ఆ సమాధికి తన దాచుకున్న సమాధిని ప్రభుకిచ్చాడండి. గంత వహించిన సభ్యుడైన, సిలువ వేయబడిన వ్యక్తి మరి అరిసి ఆలస్యంగా చచ్చిపోతాడని పిలాతుకు తెలుసు కనుక అప్పుడే చనిపోయాడా అని అడుగుతాడు. అడిగి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడిగిన వాళ్ళకి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు మరి విమర్శిస్తూ తను సీలు వేయాలి, శిష్యులు ఎత్తిపోయామని చెప్తారు అని అంటే రక్తసిక్తమైన ఆ మాంసం ముద్దలాగా ఉండే శరీరాన్ని మరి ఎంతో ప్రేమతో దించి ఆయన అరిమత్తయి నారబట్టలు చుట్టి ఎంతో గౌరవంగా ఆయన సమాధి చేసిన గొప్ప ధన్యత పొందాడండి. అది సజ్జనుడు, ఆయన దేవరాజ్యంగా కనిపెట్టువాడు. మరి క్రీస్తు కోరుకున్నాడు. అంతరంగంగా తెలిపినటువంటి చక్కని క్లుప్త సందేశం నన్ను చాలా ఆకర్షించింది. అది మీతో పంచుకుంటాను. మరి ప్రపంచం ప్రఖ్యాతి గంచిన రాజులందరూ ఎన్నో జయించారు రాజ్యాల్ని, మరి చనిపోయారు. కానీ ఆ ప్రభు అయిన క్రీస్తు మరణం మాత్రం, ఆ రారాజుగా ఉండే ఈ మరణం మాత్రం 3వ రోజు లేచి ఖాళీ సమాధి, అది ఎంతో ప్రపంచవ్యాప్తంగా అదొక సంచలనం కలిగించిన గొప్ప సత్యం. అది గొప్ప వింత. మరి యెహోవాయే దేవుడు కాక జనులు ధన్యులు అన్నాడు. అంతటి సజీవుడు అయిన క్రీస్తు మనకు దేవుడు, మనతో ఉన్నవాడు, మనతో జీవించేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, అందరికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. అయితే ఒకటో దీవెన యోహాను 20:21 ఈ ఆశీర్వాదాలు దాగున్నాయి. మనం వెలికి తీస్తే అమూల్యమైన సంపద.
20:19లో మేడగది మొదటి సంపద ఏంటంటే, మొదటి ఆశీర్వాదము మేడగదిలో నిలిచి సమాధానం కలుగ్గాక అన్నాడు. అంటే పునరుద్ధానం తర్వాత ప్రప్రథమైనటువంటి విలువైన ఆశీర్వాదము సమాధానం. మరి శిష్యులు ఎందుకు సమాధానం ఇలా చెప్పారు అంటే, ఆ రోజుల్లో భయంతో ఉన్నారు. మరి యేసు ఉంటే వాళ్ళకి ఎంతో అభయం. పోషిస్తాడని కళ్ళగన్నారు, తోడుగా ఉంటాడు దిగులుండదని. కానీ సిలువ వేసిన తర్వాత, శ్రమలన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. ఎంతో కలవరంతో ఉన్నారు. ఆయన లేచిన తర్వాత కలవరంతో ఉన్నారని, దిగులుతో ఉన్నారని డైరెక్ట్‌గా అక్కడికి వచ్చి శిష్యులకు సమాధానం లేని వారికి సమాధానం అని చెప్పాడు. దేవుని సమాధానం ఇచ్చి ఆశీర్వదించి, నెమ్మది లేని వారి కలవరం తీసివేసి, మంచి సమాధానంతో మనల్ని నింపుతాడు. నిజంగా మనకు కూడా అదే సమాధానం. ఇర్మీయా 29:11లో వారి ఎడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను, మరి దీవిస్తానని వారి పట్ల ప్రత్యేక ఉద్దేశం దీవెన ఉందని మనకు అభయం ఇచ్చారు కదా. మరి అదే రకంగా ద్వితీయోపదేశం 28లో 1 నుంచి మరి 14 వచనాల వరకు ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి. 39లో కూడా నేను దీవిస్తాను ఆశీర్వాదాలు మనకే. అపజయాల్లో, అయోమయాల్లో మరి నిరీక్షణ లేని వారిగా ఉన్నప్పుడు ఆ సమాధానము మనకు ఒక చక్కని ఆశీర్వాదము. రెండవదిగా పునరుద్ధానంలో రెండవది ఆశీర్వాదము ఆనందం ఇస్తాడు. ఆనందము ఫస్ట్ సమాధానము, రెండవది ఆనందం అనే దీవెన. ఏంటంటే ప్రభు శిష్యుని చూసి మరి ప్రభుని చూశాక ఎంతో గాయపడ హృదయాలకు వాళ్ళని చూసిన తర్వాత క్రీస్తుని ఆ స్థితిలో చూశాక సంతోషించారు. ఎందుకు మొదట్లో సంతోషం పోయింది? రోమ సైనిక అధికారులు ముద్ర వేసి కాపలా ఉంచి స్వేచ్ఛ లేని వారిగా వాళ్ళని బిక్కుబిక్కుమనే బతికే వాళ్ళగా చేశారు. ధైర్యంగా సులువు ముందుకు కూడా యోహాన్ తప్ప ఎవరు లేరు. యేసు గాయాలు, చిత్రహింస చూసి బాధపడ్డారు. తిరిగి ఆయన చూడగానే భయాలు పోయినాయి, బాధలు పోయినాయి, ఆనందం కలిగింది. మరి నిజంగానే కీర్తనలో 16:11లో నీ సన్నిధిలో నిత్య సంతోషం కలదు. ఆ సన్నిధిలో మనకు నిత్యము సంతోషమేనండి. అందుకే మనం సన్నిధి కోరుకోవాలి. యేసు ఉంటే సంతోషం, మనకు కూడా అంతే. 2 సమూయేలు 6:14లో నిజంగానే దావీదు గతంలో ఎప్పుడు కూడా రాజైనప్పుడు కూడా నేను దావీదు వాలే నాట్యమాడి దేవుణ్ణి స్తుతించేదని చక్కటి పాట అండి. అయితే అప్పుడు ఎప్పుడు డాన్స్ వేయలేదు, మరి యుద్ధాలు గెలిచినప్పుడు డాన్స్ వేయలేదు. కానీ దేవుని మందసాన్ని ఆయన సన్నిధి ఎంతగా కోరుకున్నారంటే, మందసం మళ్ళీ చెరపట్టబడి తిరిగి వాళ్ళ సన్నిధికి వచ్చేటప్పటికి నాట్యమాడితే మికాలు కూడా అసహించుకుంది. కానీ నాట్యమాడి స్తుతించాడు. నిజంగానండి సంతోషం. దేవుని యొక్క మందిరాన్ని చూసి, అదే మందసాన్ని చూసి ఆనందపడిన అనుభవం ఎంతో గొప్పదండి. ఎంత ఇష్టపడ్డాడు దేవుని మందసాన్ని. బానిసలుగా విడుదల పొందినప్పుడు కూడా మనకి ఒక 6 రోజులు బానిసలయ్యి 7వ రోజు పొందితే, 7వ రోజు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలట? మందలో పాలు, గొర్రె మందల్లో అంటే మందలో పాలంటే గొర్రె మంద అంటే కాపరిగా ఉండే క్రీస్తు జీవాహారం ఇస్తాడు. కళ్ళములో పాలు అంటే దేవుని సన్నిధి ఇస్తాడు. ద్రాక్షలో పాలు అంటే మరి న్యాయాధిపతులు 9:9లో మనుషులను దేవుని సంతోషపెట్టకుండా నేను మీకు రాజుగా ఉంటానా అన్నాడు. అంటే ద్రాక్ష సంతోషానికి గుర్తు. కాబట్టి మనకు జీవాహారము, ఆయన సన్నిధి, ఆనందం కూడా ఇస్తాడు అక్కడ. తర్వాత మరి మనకు వ్యాధి బాధలు, కుటుంబ సమస్యలు, మరి వారి మధ్య మనకు ఆయన సన్నిధి కావాలి. అప్పుడు మనకు ఆనందం కలుగుతుందండి. మూడవ దీవెన ఏంటంటే మరి వారి మీద పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. మరి యోహాను 20:22లో అభిషేకం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. అది మూడవ దీవెన. ఆత్మపూర్ణులై ఉండాలని వరంగా ఇచ్చాడు. మరి క్రీస్తు అప్పగించిన పని మరి వారికి శక్తి చాలదేమో, ఆ సామర్థ్యం కొరకై పరిశుద్ధాత్మ శక్తి మీకు అవసరం అని చెప్పి ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 1:5-8 వరకు పైనుండి మీకు శక్తి వస్తుంది, మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. నువ్వు దూషించి హింసించే వారి మధ్య ఘనంగా వాక్యం ప్రకటించే శక్తి మీకు కావాలని తెలిసి వారికి ఆత్మశక్తి ఇచ్చాడు. 4వ దీవెన మరి యోహాను అదే అధ్యాయంలో 20:23లో అధికారం ఇచ్చాడు. అదే అధికారం అనే దీవెన. భూమి మీద సైతాను మీద అధికారము. అది సైతాను ఉచ్చులన్నింటినీ ఛేదించడానికి, ప్రతి వ్యాధి నుండి, చీకటి శక్తుల నుండి తొలగించడానికి ప్రభు అధికారం ఇచ్చాడు. మరి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా చెప్పారు. ఆయన సంఘంగా ఈ అధికారాన్ని మనం వాడుకోవాలి. మరి నేటికి నాటికి కూడా ఈ అభయం అదే. సైతాన్ని తల చితగొట్టాలి, ముద్ర వేసి అన్ని సమాధికి విడిపించే శక్తి, అధికారం కూడా మరి దేవునికి ఉంది కదా. ఆ అధికారం మనకిస్తున్నాడు. అది కాబట్టి అధికారం అనేటువంటి వరాన్ని మన దీవెనగా
ఇస్తున్నారు. ఐదవది ఆదరణ అనుగ్రహించను. అదే అధ్యాయం 20-26లో మరలా మరొకసారి సమాధానం కలుగ్గా కానీ మరి తోమా విషయంలో అవిశ్వాసం కాక విశ్వాసగా ఉండమని చెప్తూ ఆ అవిశ్వాసము ద్వారానే ఆదాము హవ్వలు వారు దూరం అయ్యారు, అనుమానపడ్డారు. దేవుడు అదే మరి తోమ కూడా అనుమానపడ్డాడు. ఆదరణ తోమ మరి వేళ్ళు పెట్టిన తర్వాత ఎంత నా దేవా నా ప్రభు అని తన ఎంతో ఆదరణ పొందాడు. దేవుని మాట ధైర్యపరుస్తుంది. గాయాల్లో వేలు పెట్టి చూస్తా అన్నాడు. మరి ఈ రోజుల్లో అందరికి అనుమానాలే, అన్ని రుజులు కావాలంటారు. 119:50లో నీ వాక్యం బ్రతికిస్తుంది, అది నా బాధలో నెమ్మది కలిగిస్తుందని చెప్పాడు. మగ్ధలేని మరియకు కూడా క్రీస్తు మాట ధైర్యం కలిగించి ఏడుపంతా ఆగిపోయింది. అదే మాట నమ్మితే, అది స్వరం గుర్తుపడితే మనం ధైర్యపడతాం. అదే వాగ్దానం మనకు కూడా ఉంది, ఆదరణ పొందుతాం. ఆరవది యోహాను 21:5 ఎంతో ప్రేమగా పిల్లలారా అని పిలిచాడు. క్రీస్తు పిల్లలారా అన్నారంటే ఆయన మన తండ్రి, పరమ తండ్రి కనుక అది యాక్సెప్ట్ చేయాలి. మనం తండ్రిగా గౌరవించాలి. పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఏవులు ఇస్తారు, పరమ తండ్రి నేదేడినా ఇస్తారు. తండ్రి మరి కొంతమంది తండ్రి అవసరం లేదనుకుంటారు. పరలోకపు తండ్రి మనకు ఆధారంగా ఉండాలి. పిల్లలుగా మనల్ని చేసి ఆదరించేవాడు సృష్టికర్త. మన తండ్రి భుజములపై మన భారం అంతా మోసే తండ్రి మనకి ఉన్నాడు. మరి అదే ఏడవది చివరిగా 21:15-18లో మరి పేతురుకి గలే సముద్రం దగ్గర నేను చెప్పినట్టుగా బలమేమనగానే అప్పుడు ఆ సందర్భంలో పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు తనకు 3 సార్లు అంటే నీకే తెలుసు అంటాడు. అప్పుడు నా గొర్రెలను కాయండి, నా గొర్రెలు మేపండి అని చక్కగా అభ్యమిస్తూ ఆ కమిషన్ ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. మనకు కూడా అదే, ఆయన గొర్రెలను మోయాలి, ఆయన సేవ చేయాలి, ప్రభుతో కలిసి పనిచేయాలి, ఆశీర్వాదాలు పంచుకోవాలి. ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు. మరి సరైన పనులు చేసే అవకాశాలు ఇచ్చాడు. సరైన మార్గం ఎన్నుకుందాం. లోటులో నిరాశలో ఉండొద్దు. పునరుద్ధాండైన దేవుడు ఎక్కడ బలమేమంటే అక్కడ వేసి దీవెనలు పొందినట్లుగానే మనం ప్రభు చెప్పినట్లుగా చేస్తూ ఈ 7 దీవెనలు కూడా పొందటానికి మనము సిద్ధపడదాం. మరి ఇంకొక భక్తుడు క్రీస్తు సజీవుడు అని చెప్తూ లూకా 24:1-7 వరకు, ఇక్కడ లేడు లేచి ఉన్నాడు. సజీవుడు లేచాడు అంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు. మరి ఒకసారట రూత్ అనే ఆవిడకి ఫోన్లో నీ కొడుకు చనిపోయాడు యుద్ధంలో అని చెప్పారట. 3 రోజుల నుంచి కింద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉందట. 3వ రోజు మళ్ళీ ఫోన్ వచ్చిందట. అది తన కుమారుడే, అమ్మ పొరపాటుగా నీకు ఫోన్ వచ్చింది, నేను బ్రతికే ఉన్నాను, అది రాంగ్ ఫోను, నేను బతుకున్నా అంటడికి ఆవిడ గంతులేస్తూ అందరికీ చెప్తూ సంతోషపడిందట. శిష్యులు కూడా అదే రీతిగా క్రీస్తు బ్రతికేటప్పటికి అన్ని శ్రమలు పొంది చెప్పినవన్నీ మర్చిపోయాక ఆయన బ్రతికి సమాధానం కలుగ్గాక కనబడేటప్పటికి ఆనందంతో వాళ్ళు ఎంతగా మరి ఎగ్జైట్ అయిపోయారో చెప్పలేను. ఆయన సజీవుడు. మరి ఆయన సిలువ వేయబడి మరణించి 3వ రోజు అది జ్ఞాపకం చేసుకున్నది అని దేవతకు చెప్పే వరకు వాళ్ళు గుర్తు రాలేదు. ఆ 3 స్త్రీలకు కూడా నిజంగానే మనకి ఎంతో మరపు ఉంటుందండి. మరి శత్రువుకైతే గుర్తుంది. ఈ ఎంత భయంకరంగా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి మరి చెప్పాడు 3వ రోజు మరి 3వ రోజు లేస్తా అని చెప్పాడు కాబట్టి దానికి చాలా ఎత్తుకుపోతారు, శవాన్ని ఇలా చెప్తారు, లేచాడని చెప్పేస్తారు కాబట్టి దానికి ముద్ర వేద్దాం, వేసేద్దామని అన్నీ వాళ్ళే చేసి ఏం చేస్తే చేసుకోండి అని చెప్పి పంపించిన తర్వాత భయంకరంగా నీచంగా మాట్లాడతారు దేవుణ్ణి కూడా. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా అయితే మరి ఆ రకంగా చేసినప్పటికీ ప్రభు యొక్క గొప్ప కృప ఆయన సజీవంగా ఉండి మనకెంతో నిరీక్షణ ఇచ్చాడు. లూథర్ కూడా సంఘ సంస్కరణలో తన సంప చూసి ఎంతో నిరుత్సాహపడిపోతే భార్య నల్లగా ఉనేసుకుని వచ్చి నిలబడింది. ఎవరు చచ్చిపోయాడు? ఏ చచ్చిపోయాడు, నువ్వు సరిగ్గా నమ్మట్లేదు, నువ్వు ధైర్యంగా ఉండట్లేదు కదా అని చెప్పి తను ధైర్యపరుస్తుంది. అప్పుడు నా దేవుడు సజీవుడు అని గట్టిగా అరిచాడు. అప్పుడు తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ పని తన సంస్కరణ ముగించుకున్నాడు. యోబు కూడా అదే అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. పునరుద్ధాన అనుభవంలో 1 కొరింథీ 15లో అనేక ప్రూఫ్స్ చెప్పారు. 500 మంది కనబడ్డాడు, ఎంఐలో 2 శిష్యులు కనబడ్డారు, స్త్రీలు కనబడ్డారు. ఇన్ని రకాల అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే యేసు సిలువలో మనకి మార్పు తెచ్చింది. ఏ మార్పు తెచ్చిందో చూద్దాం. సిలువలో మార్పు గతంలో మరణశిక్షకు సూచనగా ఉండింది. ఇప్పుడు ఆ సిలువే రక్తంతో మనకు పరిహారం కలిగించిన తర్వాత భయం పోయింది, మనిషిలో మార్పు నిరీక్షణ కలిగించింది. అందుకని ఆ సిలువనే మెడలో ఆభరణంగా ధరిస్తున్నాం, గుండెలపై ఉంచుకుంటున్నాం. మరి మంగళసూత్రాలు సిలువ గుర్తుంటుంది. మరి సైతానికి భయం కలిగించేది రక్తము సిలువే కదా. ఆ రకంగా మార్పు తెచ్చింది. ఈ పునరుద్ధాన శక్తి సమాధిలో మార్పు తెచ్చింది. మరి సమాధిలో మార్పు ఎక్కడ తెచ్చింది? ఇక్కడ సిలువలో మార్పు తెచ్చింది,
సమాధిలో మార్పు తెచ్చింది. సమాధిలో ఎలాగా గొప్ప ద్వారం మూయబడింది. అది మామూలు సమాధి అయితే ఎముకలు కుళ్ళు ఉంటుంది, కానీ ఈ సమాధిలో మార్పు. ఆయన మృత్యుంజయుడే, లేచాడు, పండుకున్న స్థలంలో లేడు, సజీవుడై. శిలువ అంతం కాదు, సమాధి అంతం కాదు. ఏమి లేకపోయినా మరి ప్రత్యేకత కలది. సమాధి అంతం తర్వాత అసలైన జీవితం, నిత్య జీవితం మనకుంది. శాశ్వత లోకం ఉంది, మనకి నిరీక్షించే స్థలం ఉంది. నూతన జీవం ఇచ్చే సమృద్ధి గల స్థిరమైన శాశ్వత జీవం తెలియజేస్తుంది ఖాళీ సమాధి. కన్నీరు లేదు, కష్టాలు లేవు, ఆనందగాన తరంగాలు ఉంటాయి, ఆశ కలిగిస్తుంది. శిలువ ధైర్యం ఇస్తుంది, విలువనిస్తుంది. సమాధి ఏమో నిత్యత్వానికి మొదటి భాగము. తర్వాత నిత్యం మరిచేటకు ద్వారము సమాధి. ఇప్పుడు ధైర్యంగా శిష్యులు హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే ఆ శిలువ శక్తే వాళ్ళకి ఎంతో జీవాన్ని ఇచ్చింది. సజీవుడని వారి కోసం ఏమన్నా చేయాలనే ప్రేమ ఉంది. అందుకే వారు అట్లా హతసాక్షులు అవ్వగలిగారు. యుగయుగాలు ఆయనతో ఉండాలని మనం ఒక రోజు అని మనం నిరీక్షించాలి, బాధ్యతగా ఉండాలి. లోయలో ఒక ధనవంతుడు ఉండేవాడట. అతను యోహాన్ అనే ఒకడు అడుక్కునేవాడట. ఒకరోజు ఆ యోహాను ఈ ధనవంతుడు కనబడి రాత్రి 12 గంటలకు ఒక ధనవంతుడు మరణం అవుతాడని చెప్పాడట. ఆ ధనవంతుడు నేనే కదా అనుకుని నేనే చచ్చిపోతానేమోనని చాలా భయపడిపోయాడట. డాక్టర్ దగ్గర ఉండమన్నారట. 12 అయిపోయినా చావలేదట. తర్వాత ఒక పనివాడు వచ్చి లోయలో యోహాన్ అనేవాడు చచ్చిపోయాడు అన్నారంట. అప్పుడు తను వెంటనే అనుకున్నారంట, నేనే అనుకున్న ధనవంతుని, నీవే అయ్యా ధనవంతుడివి, దేవుని ఎరిగిన వాడవు నీవే, దేవునితో సందేశం పొందేవాడవు నీవే అని వెంటనే తను కూడా మార్పు పొంది సిగ్గుపడ్డాడట. నిజంగానే సజీవుడు అయిన దేవుడు మరి నిజంగానే తన భక్తుల్ని ప్రేమిస్తాడు. ఆయన తన చేతుల్లో ఎత్తుకొని పరలోక రాజ్యం చేరుస్తాడు. లాజరు ధనవంతుడు అనుభవంలో అదే జరిగింది కదా. మరి సమాధి ఖాళీ ఏంటి అని మీ సమాధానము ఇచ్చే దేవుడు. మూడవ మాటకు ఇక్కడ సమాధిలో మార్పు, సిలువలో మార్పు, మరణంలో మార్పు కూడా చూస్తున్నాం. అది 1 కొరింథీ 15లో. అదేంటంటే కడబూర శబ్దం మార్పుగానే మనం అందరం కూడా క్షయమైన దేహాన్ని విడిచి అక్షయమైన దేహంతో మనం మార్పు పొందుతాం, లేపబడతాం. అది ఎంతో నిరీక్షణ. అది మూడో అనుభవం, అదే మార్పు. మృతుల్లో నుండి లేచాడు. మరి క్రీస్తులో మనకి మహిమ దేహం ఇస్తాడు. మరి ఆయన తోమాకు కూడా కనిపించినప్పుడు శరీరం తాకాడు. తర్వాత చేపలు వండి పెట్టాడు, వారితో పాటు తిన్నాడు. ఆ శరీరము మహిమ దేహంతో ఉండగా కూడా ఈ అనుభవాలు జరిగినాయి. ఇంకా 4వదిగా శరీరంలో మార్పు, రెప్పపాటుతో మార్పు పొందుతాం. లోకానుసరమైన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే, మారు మనసులో జీవిస్తే, పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటే, పాపకు దూరంగా ఉంటే మన శక్తితో బ్రతుకుతాం. శక్తి మనకు ధైర్యం కలిగిస్తుంది. దేవుని కృప అటువంటి అందరితో కూడా దేవుని నమ్మిన వాళ్ళకి ఉంటుంది. ఇది మన నిజంగానే ఈ ఈస్టర్ అనేది ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమని 118:24లో మనం ఉత్సహించి సంతోషించాలి. పునరుద్ధానం అన్ని పండుగలో శ్రేష్టమైన పండుగ. అది ఆదివారం అనే స్పష్టంగా ఉంది. పస్కా పండుగకు తర్వాత వారము ఆదివారము. మత్తయి 28:1 ఆదివారమున అనుంది. లూకా 24:1 ఆదివారమున. అంటే స్పష్టంగా ఆదివారమే ఈస్టర్ అనేది మన గుర్తు. అయితే మరి క్రీస్తు గుడ్ ఫ్రైడే మనకి క్రీస్తు ఘనతను సూచిస్తుంది. తండ్రిని పరిశుద్ధాత్మ ఈ రెండూ కలిసి ఈ క్రీస్తుని మరణంలో నుంచి లేపిన అనుభవంలో మరి లాజరు 4 రోజుల తర్వాత లేపితే క్రీస్తు 3 రోజుల తర్వాత లేపబడ్డాడు. క్రీస్తు లాజరు టైంలో క్రీస్తు మరి దేవుణ్ణి అడిగి అప్పుడు లేపిన అనుభవాల్లో క్రీస్తుని అందరూ గౌరవించారు. క్రీస్తుని మాత్రం తండ్రి ఆత్మ రెండూ లేపుని అనే లేఖనాలు చెప్తున్నాయి. లాజరు లేచాక క్రీస్తుకి ఘనత వచ్చింది. మన పాపం కొరకే త్యాగానికి మహిమ కనుక మనం సెల్యూట్ చేసాం. క్రీస్తును లేపి బంధకాల నుంచి విడగొట్టనే ఆత్మ ఎన్ని ఆటంకాలున్నా లేపారు. కాబట్టి రోమా 8:11లో చక్కటి మాట ఉంది, చావునకు లోనైన ఆత్మ తండ్రి ఆత్మ క్రీస్తును లేపిందని. మరి చూసారా ఎంత గొప్ప విజయమో. అంటే ఈ అన్నిటిని బట్టి మనం త్రిత్వం అనేది ఎంత స్పష్టంగా ఏకత్వం చూపించిందో మనకు అర్థమవుతుంది. అపోస్తలుల 2:32లో సృష్టి నుండి మరి తండ్రికి కలిగిన విజయము పునరుద్ధానమే. మరి రెండవ దేవుడు చేసినటువంటి విజయాలు ఏంటంటే మరి మిఖాయేలు ద్వారా మోషే శరీరం గురించి సైతాన్తో పోరాడి పొందినటి విజయం రెండవది. మూడవది సైతాన్పై సంపూర్ణ విజయం, దాన్ని పూర్తిగా మరి పాతాళంలో అణగదొక్కేదేమో మూడవ విజయము. ఇది క్రీస్తుని లేపటం ఫస్ట్ది, తర్వాత మిఖాయేలు విజయం రెండవది, మరి పూర్తిగా సైతాన్ లోపరచడం మూడవది. అది తండ్రి వలన జరిగింది. కానీ కుమారుడు మరి లేపింది ఎక్కడ? తండ్రి సహాయంతో
ఎక్కడ లాజర్ లేపాడు, అక్కడ క్రీస్తు ఘనత వచ్చింది. ఇక్కడ క్రీస్తు లేపటంలో పరిశుద్ధాత్మునికి తండ్రికి ఘనత వచ్చింది. అది మనం స్పష్టంగా రిఫరెన్స్ గమనిద్దాం. మరి సైతాను ఆధీనంలో ఉన్న ఆత్మలను క్రీస్తు చనిపోయిన తర్వాత భూమి కింద పరదేశంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బలమైన శక్తి సైతాన్ శక్తి. అది కూడా దేవుడు తండ్రి, పరమ తండ్రి సవాల్ చేసి మృతుల్లో నుండి పైకి తీసుకొచ్చాడు క్రీస్తుని. మన దేవుడు ఎలోహీం అంటే దేవుడు ఒక్కడే, త్రిత్వము గలవాడని అర్థం. సర్వలోక పాపంలో పరిశుద్ధాత్మ ద్వారా విడితే చేసేటువంటి గొప్ప శక్తి. దేవుడే చనిపోయి క్రీస్తుని లేపాడు, చనిపోయిన క్రీస్తుని దేవుడు లేపాడు. ఇదే యేసుని లేపినవాడు తండ్రి ఆత్మ త్రిత్వంలో చూస్తాం. మరి ఈ రకంగా డిజైన్ చేసింది క్రీస్తు అయితే, తండ్రి పలికాడు, కార్యరూపం చేసింది పరిశుద్ధాత్మ. మళ్ళీ చెప్తాను, మన సృష్టి అంతా డిజైన్ చేసింది క్రీస్తు అయితే, తండ్రి పలికాడు నోటితో, కార్యరూపం చేసింది పరిశుద్ధాత్మ. ఇక్కడ త్రిత్వం కనబడుతుంది. పలికింది తండ్రి, పైకి తెచ్చింది దేవుని యొక్క ఆత్మ. ఇంత గొప్ప అనుభవం అండి, గొప్ప మరం ఇది. ఇది ప్రభు అనుభవంలో ఉండే భక్తులు చెప్పేది. రోమా 4:25లో అపరాధం నిమిత్తం చంపబడి నీతిమంతులుగా లేపబడ్డాం. ఎవరో లేపితే లేపబడతాం. ఆయన పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన లేపాడు అంటే మరి తండ్రి లేపాడు కదా, పరిశుద్ధాత్మ సహాయంతో మన పాపంలో క్షమించబడ్డాయి. మరి ఆయన లేపకపోతే మన నిరీక్షణ లేదు. నిరీక్షణ మనకి కలిగించేటువంటి గొప్ప అనుభవాలే ఈస్టరు. 15:20లో 1 కొరింథీ ప్రథమ ఫలంగా క్రీస్తు చనిపోయి ఆయన లేపబడ్డాడు. పవర్ ప్లస్ ఉద్ధానము, పునరుద్ధానము, మరలా తిరిగి లేపబడుట, రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మనం అప్లై చేసుకోవాలి. మనం అపోస్తలుల గారు 2:24లో మరణ శక్తి నుంచి బలమైన శక్తి బయటకు తెచ్చింది. మరణం అనే సైతాను శక్తి లాగుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి, కోరల్లో నుంచి దేవుడు క్రీస్తుని పైకి తెచ్చాడు. మనల్ని కూడా తేవడానికి శక్తిమంతుడు. త్రిత్వం మనల్ని తోడుగా ఉంటుంది. దేవుడు ప్రభువుని లేపను, ఆయనే మనల్ని లేపను. మీ అవయవంలో క్రీస్తు వాడబడాలి. మనం కళ్ళను అపవిత్రపరచుకోకూడదు. మన అవయవాల ద్వారా దేవుని మహిమపరచాలి. మన బంధకాల నుంచి ఆయన విడుదల పొందాలి. రక్తంలో పాలివారంగా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తుతో ఐక్యమైపోయి ఆయన కవుగులో చేర్చబట్ట నిత్యత్వంలో జీవించడానికి మన పవిత్రంగా మనం ఉండాలి. మహిమ దేహంతో మనం ఉంటాం కాబట్టి మనం ఇక్కడే మనం పవిత్రంగా ఉండి ఆయన జీవంలో మనం పాలివారం అవడానికి సిద్ధపడాలి. సమరయ స్త్రీ ఎంత చక్కగా ఊరి వాళ్ళందరికీ సాక్ష్యం ఇచ్చింది. మామూలుగా వ్యక్తియే, మరి ఈ రకంగా మరి మన జీవితాల్లో ఎంత గొప్ప సాక్షులుగా ఉండాలి. ఈ రిజరెక్షన్ పవర్ని శిష్యులు అందరికీ చెప్పి తలక్రిందులు చేసే విశ్వాసంలో ఉంటూ హతసాక్షులు అయ్యే స్థాయికి ఎదిగారు. మనం ఏ స్థితికి రావాలో ప్రభువుకు తెలుసు కాబట్టి మనల్ని పుట్టించిన ఒక చక్కని ప్రణాళికను మనం నెరవేర్చుకుని, గ్రహించుకొని ఆయన కొరకు జీవిస్తూ ఆయనకు బలమైన సాక్షులుగా ఈ రోజు మొదలుకొని పునరుద్ధాన శక్తితో మనం నూతనముగా మనం సాక్షులుగా ఉంటూ నూతన బలాన్ని రోజు మనం సంపాదించుకుంటూ ప్రభు ద్వారా, సన్నిధిలోనే మనం పొందుకొని దేవుని కొరకు నిలబడదాం. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చుగాక. ఆమేన్.